శ్రీ గురుభ్యో నమః. హాయ్ వ్యూవర్స్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా, ఈయనే మా గురువుగారు పద్దిపతి పద్మాకర్ గారు. ముందుగా మా గురువు గారికి పాదాభివందనాలు. పౌర్ణమి రోజున పాయసానాన్ని చంద్రుడికి నివేదన చేసి చంద్రుడి కిరణాలు పాయసానంలో పడేలాగా చూసుకోవాలి. అలా నివేదన చేసిన పాయసానాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. అందులోనూ కార్తీక మాసం పౌర్ణమి వచ్చింది కదండి, అందుకే పాయసానాన్ని చంద్రుడికి నివేదన చేసి దానిని ప్రసాదంగా స్వీకరించమని మా గురువుగారు చెప్పారు. అందుకే పాయసాన్నం చేసి చంద్రుడికి నివేదన చేయాలని తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, నిండు చందమామ ఎంత అందంగా అన్నాడు కదా. ఫుల్గా మబ్బులు కమ్మేశాయి, లైట్గా చినుకులు పడుతున్నాయి. చందమామ అయితే కరెక్ట్గా ఒక 2 minutes ఉన్నాడండి, మళ్ళీ మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కువసేపు చంద్రుడి కిరణాలు పడేలాగా పెట్టలేకపోయాను. ఫైనల్గా నైవేద్యం అయితే పెట్టి మొక్కుకున్నానండి. ఈ పాయసానాన్ని ఎలా తయారు చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూసేయండి మరి.